హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఒకటిగా నిలిచారు, ఒక్కటై కదిలారు. చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 పేరిట గ్లోబల్ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో పాటు వివరిస్తూ సోమవారం 24 పేజీలతో కూడిన ప్రత్యేక సంచికను వెలువరించిన విషయం పాఠకులందరికీ తెలిసిందే. మరిన్ని కథనాలు, మేధావుల అభిప్రాయాలతో కూడిన వ్యాసాల సమాహారాన్ని ఒకటిగా నిలిచారు, ఒక్కటై కదిలారు శీర్షికతో మరో 16 పేజీల అనుబంధంగా ఈ రోజు అందిస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన నివాసంలో ఈ స్పెషల్ ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో తెలుగు ప్రభ ఎడిటర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ సమయ మంత్రి చంద్రశేఖర శర్మ, అసిస్టెంట్ ఎడిటర్ చందనం శ్రీకాంత్, బ్యూరో చీఫ్ కొత్త ప్రశాంత్, సిఇఓ బాబు రమేష్, సర్క్యులేషన్ మేనేజర్ బండారి అయ్యన్నలను చిత్రంలో చూడొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ ను మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించారు. చూద్దాం. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అంటూ కూడా తెలుస్తుంది. విజన్ 2047 కష్టమైన విజయం సాధిస్తామంటూ కూడా ఇక్కడ తను వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం రోడ్ మ్యాప్ రూపొందించామంటూ అన్ని రంగాల ప్రతినిధుల రాక మా అదృష్టం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. 2034 కు ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పెట్టుకున్నామంటూ, మరియు 2047 నాటికి దేశ జీడిపిలో తెలంగాణ నుంచి 10% వాటా అందించబోతున్నామంటూ కూడా తను తెలిపారు. ప్రాంతాల వారీగా ప్యూర్, రేర్ మోడళ్లను నిర్దేశించామంటూ తెలిపారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలతోనే మా పోటీ అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. అందరి భాగస్వామ్యంతో రైజింగ్ విజన్ లక్ష్యాలు చేరుకుంటామంటూ కూడా గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేద్దామంటూ కూడా మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల పత్రం అంటూ కూడా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఫీనిక్స్ పక్షి స్ఫూర్తితో రైజింగ్ అంటూ కూడా మన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ అంటూ డికే శివకుమార్ తెలిపారు. సో ఇక్కడ 25,000 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కూడా కరణ్ అదానీ తెలిపారు. ఇక్కడ భవిష్యత్తులో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ కూడా వివరించారు. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాల గురించి మాట్లాడారు. అవేంటో చూద్దాం. తెలంగాణ రైజింగ్ విజన్ నిరంతర ప్రక్రియ, కమ్ అండ్ జాయిన్ ది రైస్. దేశంలోనే యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది. వచ్చే 10 ఏళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రపంచ అవనిపై తెలంగాణను నిలబెడతామంటూ తను తెలిపారు. 2047 కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామంటూ తను తెలిపారు. ఇందుకోసం దేశ అభివృద్ధికి రూట్ మ్యాప్ వేసిన మహాత్మా గాంధీ, అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకున్నామంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు మన తెలంగాణ సాంప్రదాయ నృత్యం చేస్తున్నట్టు కూడా ఈ దృశ్యంలో కనిపిస్తుంది. యువ ముఖ్యమంత్రి అద్భుతం చేశారు అంటూ కూడా ఇక్కడ నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి తెలిపారు. యువ ముఖ్యమంత్రి అద్భుతం చేశారు అంటూ కూడా ఇక్కడ నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియో నిర్మిస్తామంటూ కూడా మన ప్రముఖ హీరో నాగార్జున తెలిపారు. విశ్వవిద్యా కేంద్రంగా తెలంగాణ అంటూ కూడా మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. పరిశ్రమల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2047 నాటికి గ్రీన్ మొబిలిటీ అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2047 నాటికి చేపల ఉత్పత్తిలో మనమే నెంబర్ 1 ఉండబోతున్నామంటూ కూడా మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మహిళా సాధికారతతోనే కుటుంబ ఎదుగుదల అంటూ కూడా ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సమ్మిట్ లో ఇందిరా మహిళా శక్తి స్టాల్ ప్రారంభించారు. పెట్టుబడులకు సమ్మిట్ కొత్త వేదిక అంటూ కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేస్తామంటూ కూడా ఇక్కడ మంత్రి జూపల్లి తెలిపారు. సాగు రంగానికి దిక్సూచిలా సమ్మిట్ అంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ బిల్డప్ బాబాయ్ అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల పాలనంతా దోపిడే, కాంగ్రెస్ వి గ్యారంటీలు గారడీలు, అవినీతి ఫుల్, సంక్షేమం నిల్ అంటూ జల్సాలకు అడ్డగా ప్రజాభవన్ నిలిచింది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. అక్కడ చీకటైతే చాలు గానా బజానాలు అంటూ కూడా తెలంగాణ బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. కత్తులు దూసిన కక్ష, నడి రోడ్డుపై వ్యక్తి హత్య,
మాటు వేసిన చంపిన దుండగులు. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహితను చంపిన ప్రియుడు. భయంసాలు దారుణం. పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య. యువకుడి ఘాతుకం. సికింద్రాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే వందే మాతరం భారతీయుల శక్తికి నిదర్శనం అంటూ కూడా ఇక్కడ మన దేశ ప్రధాని తెలిపారు. 150వ వార్షికోత్సవంపై చర్చ. ప్రధాని బంకిందా సంబోధంపై తృణమూల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. చరిత్రను ప్రధాని వక్రీకరిస్తున్నారు అంటూ కూడా గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండిగో 827 కోట్ల రీఫండ్ చేసినట్టు తెలుస్తుంది. 9000 బ్యాగేజీలో సగం రిటర్న్. పౌర విమానయాన శాఖ వెల్లడించింది. సోమవారం 500 సర్వీసులు రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోమంటూ కూడా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.